మార్గ్ చిన్మయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలను ఆ పాఠశాల ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. మార్గ్ చిన్మయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలు ఆ పాఠశాల ప్రాంగణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వార్షికోత్సవానికి విద్యాసంస్థల డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యతోనే అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అదేవిధంగా నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు గురువుల అడుగుజాడల్లో నడవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం విద్యా సంస్థల కరెస్పాండెంట్ గీతా మీనన్ మాట్లాడుతూ, విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారానే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి తన కర్తవ్యం నెరవేర్చడం ద్వారా ఇటు తల్లిదండ్రులకు అటు దేశానికి మేలు చేయడం జరుగుతుందని చెప్పారు. విద్యా సంస్థల ప్రిన్సిపల్ నీలిమ మాట్లాడుతూ, నేటి విద్యా విధానం గురించి, విద్యలో వచ్చినటువంటి మార్పుల గురించి ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గీతా మీనన్, డైరెక్టర్లు నంబియార్, సత్యమూర్తి, ప్రిన్సిపల్ నీలిమ, వైస్ ప్రిన్సిపల్ శ్వేత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Whatever the principal needs from here, we always help from the Chennai. The initiative what we have taken this academic year is the 2-3 things, very important thing I thought that I can share it with you people. One is that we wanted to bring the students of Chinmaya Vidyalaya Tirupati also to the level of the Chennai. We started having the common question papers and common correction. That's the first thing. Second one, for the IT purposes, what we have done is in the coming year, maybe in the month of June, they will get the remaining smart boards, which help the children to learn better actually. Thank you. A nation full of brilliant children with a lot of, with very strong character. And character is to be built day after day after day after day by way of choosing good habits. Only good habits give you good character. అండ్ ఆ మార్క్స్ చదువు ఒక్కటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే అది కుప్పలు తెప్పలుగా మనం చూస్తున్నాం. చాలామంది చదువుకొని బయట వచ్చి అన్ఎంప్లాయ్మెంట్లో నిలబడిపోతున్నారు. ఎందుకు? బికాస్ వాళ్ళతో ఇంకా ఎక్స్ట్రా ఏంటో కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. ఆ ఎక్కువ ఏంటంటే చదువుతో పాటు కొన్ని ఎక్కువ విద్యలు కావాలి. మీన్స్ ఎథిక్స్, మారల్స్, వాల్యూస్, క్యారెక్టర్, బియాండ్ దట్ వాళ్ళు ఫేస్ చేయగలిగే, సొసైటీని ఫేస్ చేయగలిగే, ప్రాబ్లం వస్తే ఫేస్ చేయగలిగే ఒక సిచ్యువేషన్కి వాళ్ళు నిలబడగలిగే ఒక నాలెడ్జ్ కావాలి.